హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రువాల్. నేను ఇప్పుడు ఎక్సెల్ చెప్పబోతున్నా. ఎక్సెల్ పార్ట్ 3. వీడియోలోకి వెళ్ళే ముందల నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఎక్సెల్లో స్టార్ట్ చేసాం మనం. ఈరోజు మన టాపిక్స్ ఏంటి అంటే, నేను అంతకుముందు ఇవి చెప్పా కదా, దానిలో యూజింగ్ సమ్ ఫంక్షన్స్ చెప్పడం మర్చిపోయా, అందుకని అది చెప్పాలని ఈ పార్ట్ 3. ఇప్పుడు చిల్డ్రన్స్ బర్త్ లిస్ట్లో మళ్ళీ ఇంకోటి కూడా చెప్పబోతున్నా. ప్రొటెక్ట్ అంటే వర్క్ బుక్ ప్రొటెక్ట్ చేయను. ఇప్పుడు నేను డిలీట్ చేయను రావట్లేదు కదా, నేను ప్రొటెక్ట్ చేసి పెట్టుకుని ఉన్నా. ఇంకరెక్ట్ పాస్వర్డ్ ఆగండి గైస్. దీన్ని ఇప్పుడు ప్రొటెక్షన్ తీసేసుకున్నా, దీన్ని డిలీట్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. దాన్ని లాస్ట్లో ఎలా చేయాలి అని చెబుతాను. ఫస్ట్ ఇదంతా డిలీట్ చేసేద్దాం. యూజింగ్ సమ్ ఫంక్షన్లో మనం ఎక్కువగా యూజ్ చేసేవి వీటి గురించి మొత్తం చెబుతాను. సమ్ అంటే ఇప్పుడు ఈ మార్క్స్ లిస్ట్ అంతా ఉంది. ఈ మార్క్ లిస్ట్లో వీళ్ళ అన్ని మార్క్స్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది అని కనుక్కోవాలనుకుంటే దానికి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్, ఎక్కడి నుంచి అయితే సమ్ చేయాలనుకుంటున్నారో అక్కడ దాకా డ్రాగ్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు ప్రతిసారి వాళ్ళ ఫార్ములా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా దాన్ని ఇక్కడ లాస్ట్లో పాయింటర్ ఉంది కదా, లాస్ట్లో ఆ పాయింటర్ దగ్గర పెట్టినప్పుడు ఇలా ప్లస్ సింబల్ వచ్చింది. దాన్ని డ్రాగ్ చేస్తే కింద కూడా వస్తాయి చూడండి. ఇది సమ్ యొక్క యూజేజ్. ఇప్పుడు యావరేజ్ అంటే ఎక్కువగా ఏ మార్క్స్ వచ్చాయి అని, దానికి ఫార్ములా ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఓపెన్ బ్రాకెట్, మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ టోటల్ మాత్రం కలపకూడదు, కేవలం సబ్జెక్ట్స్ మాత్రమే కలపాలి. ఎంటర్. ఇదిగో దీనికి ఎక్కువ డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు డెసిమల్ పాయింట్స్ తగ్గియాలనుకుంటే హోమ్లోకి వెళ్ళి ఇంకా తగ్గించుకుంటావు. పోయిన పార్ట్లో చెప్పాను దీని గురించి ఎలా తగ్గించుకోవాలని. కౌంట్ అంటే ఇక్కడ 1 2 3 4 అలా లెక్క పెట్టడం కన్నా కౌంట్ వాడడం చాలా ఈజీ. ఈక్వల్ టు దాని ఫార్ములా కౌంట్ ఓపెన్ బ్రాకెట్ తర్వాత మనకి ఎక్కడి నుంచి అయితే ఎక్కడ దాకా ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎన్ని సబ్జెక్ట్స్లో తెలుసుకోవాలనుకుంటున్నా వీటిని సెలెక్ట్ చేసా. షిఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. 6 వచ్చింది. కావాలంటే లెక్క పెట్టు 1 2 3 4 5 6 చూసారా, కరెక్ట్ 6 వచ్చాయి. అంటే కౌంట్ చేయను ఇక్కడ దాకా, ఇక్కడిని స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా కౌంట్ చేయాలంటే అలా కౌంట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని. ఇప్పుడు నెక్స్ట్ కౌంట్ ఇఫ్ అంటే కౌంట్ ఇఫ్ వాడి ఇలా కౌంట్ ఇఫ్ దీనిలో యూజ్ చేయం. ఎంప్లాయీస్ అటెండెన్స్ దీనిలో చూపిస్తాను. కౌంట్ ఇఫ్ ఇప్పుడు నేను ఇది అటెండెన్స్ లిస్ట్. ఏ అంటే ఆబ్సెంట్, పి అంటే ప్రెజెంట్.
ఈ అబ్బాయి యొక్క ఆబ్సెంట్ కనుక్కోవాలి అనుకున్నా. ఈ సెకండ్ సెకండ్ నెంబర్ ఒకటి నేను ఆబ్సెంటీస్ అయినా లేకపోతే ప్రెజెన్స్ అయినా కనుక్కోవాలనుకుంటున్నా. దానికి ఫార్ములా ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ క్లోజ్ బ్రాకెట్ ఇంకా రేంజ్ చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా. దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నప్పుడు దీని దాటి స్ట్రైట్గా రావట్లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఎన్నో దానిలో ఉంది, E6 లాస్ట్ ఎంత X6. అప్పుడు మళ్ళీ షిఫ్ట్ E2 పెట్టాలి. ఎల్ పక్కన ఉంటల్లా సెమికోలన్, దాన్ని సెమికోలన్ అంటారు. షిఫ్ట్ పట్టుకొని దాన్ని క్లిక్ చేస్తే ఇలా E2 వచ్చింది. X6 ఇదిగోండి. ఇప్పుడు స్ట్రైట్గా వచ్చింది చూసారా. అలా మళ్ళీ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ కొడితే రాలేదు చూసారా. దానికోసం మనం ఇంకొంచెం చేయాలి. దానికి ఇంకా అంటే ఏది కౌంట్ చేయాలి అని అది అడుగుతుంది. ఏది కౌంట్ చేయాలి నాయనా అని కామా పెట్టి ఏ అంటే ఆప్షన్ అన్నా కదా. ఇప్పుడు ఆప్షన్ కనుక్కుందాం. ఏ అన్నా క్లోజ్ బ్రాకెట్ ఇంకా డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యలో పెట్టాలి మనం. మళ్ళీ ఇక్కడ కామా పెట్టి డబుల్ ఇన్వర్ట్ కామర్స్ ఏ డబుల్ ఇన్వర్ట్ కామర్స్ క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు కొడితే వచ్చింది. 6 ఆప్షన్స్ ఉన్నాయి అతనికి. ఇప్పుడు ప్రెజెన్స్ తెలుసుకోవాలనుకుంటే ఏ బదులు పి. 12 ప్రెజెంట్. మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే డ్రాగ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇఫ్ యూజ్ చేసి దీన్ని యూజ్ చేసా. ఇఫ్ మళ్ళీ అండ్ యూజ్ చేసి దీన్ని యూజ్ చేసా. ఇఫ్ అంటే మామూలుగా దాన్ని ఎక్కువ పర్టికులర్ రీజన్ అనేది ఉండదు, దాన్ని చాలా వాటిలో యూజ్ చేస్తా. ఇప్పుడు పాస్ ఆర్ ఫెయిల్ అంటే ఇప్పుడు ఇఫ్ మళ్ళీ అన్నీ ఒకేసారి కలిపి చెప్తాను, మీకు కొంచెం ఫాస్ట్గా అవుద్ది, మళ్ళీ బాగా అర్థం చేసుకుంటారు రెండు. అండ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అది తెలియాలంటే ఒక చిన్న మామూలు ఫార్ములాస్ ఈక్వల్ టు ఏదో ఒకటి. ఇదిగోండి 98 గ్రేటర్ దాన్ 98 అది ఫాల్స్, అది తప్పు కదా. ఈక్వల్ టు కదా, ఇప్పుడు ఇది తప్పు కదా. అయితే ఎంటర్ కొడితే ఫాల్స్ అని చూపించింది. అదే 7 పెట్టి ఎంటర్ కొడితే ట్రూ. అంటే 98 97 కన్నా ఎక్కువ అని చెబుతుంది అది. ఇది మళ్ళీ ఇది ఒక్కటే కాకుండా చాలా చేయాలనుకుంటే 65 ఇప్పుడు 2 చేసా ఎంటర్ కొడితే ఎక్కువ ఉంది నేను చేయలేకపోతున్నాను అని అడుగుతుంది. దేనికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలా అని అడుగుతుంది. ఒకటేమో కరెక్ట్ ఒకటేమో రాంగ్ ఉంచా చూడండి. ఒకటేమో కరెక్ట్, ఫస్ట్ ఏమో కరెక్ట్, సెకండ్ ఏమో రాంగ్. అందుకని అండ్ యూజ్ చేస్తాం. దానికి ముందల ఈక్వల్ టు అండ్ కొట్టి ఇంకా షిఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇదిగో దీనిలో ఏంటంటే ఇక్కడ 2 ట్రూలే. ఇప్పుడు దీన్ని ఒకదాన్ని రాంగ్ చేద్దాం. ఒకటి కరెక్ట్ ఉంది, ఒకటి రాంగ్ ఉంది. సారీ, ఒకటి కరెక్ట్ ఉంది, ఒకటి రాంగ్ ఉంది. ఎంటర్ కొట్టావు ఫాల్స్. అంటే ఎన్ని కరెక్ట్లు ఉన్నా ఒక్క
ఒక్క తప్పు ఉన్నా కానీ దాన్ని ఫాల్స్ అని చెప్పిద్ది. అదే అన్ని ట్రూ అయితేనే ట్రూ అని చెప్పిద్ది, అన్ని ఫాల్స్ అయితే ఫాల్స్ అని చెప్పిద్ది. అండ్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, దానికి లిమిట్ అంటూ ఉండదు. ఇఫ్ మళ్ళీ అండు వాడి ఒక అతను ఫెయిలా పాసా అని కనుక్కుందాం. ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రాకెట్. అప్పుడు ఫస్ట్ వీటిని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక్కొక్క దానిగా సెలెక్ట్ చేసుకోవాలి, మొత్తం సెలెక్ట్ చేయకండి. ఇప్పుడు దీనిలో ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి అది కనుక 35 అయినా కానీ 35 కన్నా తక్కువ ఉన్నా కానీ ఫెయిల్ అని చెప్పాలి అని అనుకుంటున్నా. 35 ఇప్పుడు చేసి చూపిద్దాం. దీన్ని చేద్దాం. ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్ ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని అది సారీ ఫ్రెండ్స్ ఈక్వల్ టు పెట్టాలి కంపల్సరీ. నేను ఈక్వల్ టు పెట్టకపోయేసరికి ఫార్ములా రావట్లా. ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క దానిగా సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నా అది 40 కన్నా ఎక్కువ ఉన్నా ఈక్వల్ అయినా అది పాస్ అవ్వాలి అనుకోవచ్చు. మీ ఇష్టం, 40 అనే కాదు 30 ఏదైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్లు పాస్. ఇప్పుడు నెక్స్ట్ కూడా మిగతా వాటిని కూడా అలాగే చేద్దాం. ఇప్పుడు మనం అంతా చేసేసుకొని ఉన్నాం చూడండి, అన్ని బ్రాకెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు క్లోజ్ బ్రాకెట్ చేసి కామా మళ్ళీ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్. అప్పుడు అతనికి 40 కన్నా ఎక్కువ వస్తే ఏమని రావాలి అని ఫస్ట్ చెప్పాలి. పాస్ కదా, 40 కన్నా ఎక్కువ పెట్టుకుంది పాస్ అని పెట్టుకున్నాం. 40 కన్నా ఎక్కువ, ఇప్పుడు 40 పెట్టుకుందాం, పాస్ అని పెట్టుకుందాం. PAS మళ్ళీ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ కామా నార్మల్ కామా మళ్ళీ డబుల్ ఇన్వర్టెడ్ కామా. అదే కాకపోతే అదే అతనికి 40 కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అని పెట్టుకుందాం. FAIL క్లోజ్ ఇన్వర్టెడ్ కామాస్ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు ఫస్ట్ అతను పాస్ అయ్యాడు. నెక్స్ట్ కూడా కనుక్కోవాలంటే వాళ్ళది దాన్ని డ్రాగ్ చేద్దాం. ఫస్ట్ ఇద్దరు పాస్, లాస్ట్ ఇద్దరు ఫెయిల్. ఎందుకంటే వీళ్ళకి 40 కన్నా తగ్గలేదు. ఇతనికి 12 వచ్చింది, ఇతనికి 23 వచ్చింది లాస్ట్ ఇద్దరికి, అందుకని తగ్గింది. ఇప్పుడు మ్యాక్సిమంకి వెళ్దాం. ఇది మ్యాక్స్ కాదు మ్యాక్సిమం. ఇది మ్యాక్సిమంకి షార్ట్ కట్. అంటే ఫార్ములాకి కూడా MAX అని వాడతాము. దానికి అంటే వీటన్నిటిలో అన్నిటికన్నా ఎక్కువ వచ్చిన మార్క్స్ ఏంటి అని దానికి ఫార్ములా ఈక్వల్ టు MAX. మ్యాక్స్ ఓపెన్ బ్రాకెట్ ఎక్కడి నుంచి అయితే దేనిలో మ్యాక్సిమం తెలుసుకోవాలనుకున్నామో దాన్ని అంతా సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. 99 వచ్చింది అతనికి, 99. మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మినిమం ఫార్ములా ఏంటంటే మినిమం కూడా మ్యాక్సిమంకి ఆపోజిట్. అంటే ఎక్కువ వచ్చిన దాన్ని కాకుండా తక్కువ వచ్చిన దాన్ని చూపించింది. దానికి ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు MIN ఓపెన్ బ్రాకెట్. అక్కడిని దేనికైతే కనుక్కోవాలనుకుంటున్నామో దాన్ని అంతా సెలెక్ట్ చేయాలి.
క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ కొడితే చాలు వచ్చేసిద్ది. మిగతా వాల్యూ కనుక్కోవాలంటే దాని లాస్ట్లో పాయింటర్ పెట్టి డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కనుక్కోబోతుంది ర్యాంక్ని ఎలా తెలుసుకోవాలి అనుకుంటే దీన్ని వాడండి. ఇప్పుడు ర్యాంక్ వెళ్ళాలంటే దాని ఫార్ములా = RANK. ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్. ఫస్ట్ ఎవరిదైతే కనుక్కోవాలనుకుంటున్నావో అతని టోటల్ తీసుకోవాలి. టోటల్ తీసుకుని కామా ఎంటర్ చేసి మొత్తం ఎంతమంది ఉంటారో వాళ్ళ టోటల్ అంతా సెలెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ ఫస్ట్ అతనితో సహా. తర్వాత మీ కీబోర్డ్లో F4 కొడితే లాక్ అవుద్ది, లేకపోతే $సింబల్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా క్లోజ్ బ్రాకెట్, ఇంకా ఎంటర్ కొడితే ర్యాంక్ వచ్చేసింది. అతనిది ఫస్ట్ ర్యాంక్. తర్వాత అతన్ని కనుక్కోవాలంటే డ్రాగ్ చేస్తే తర్వాత అతను 3, తర్వాత అతను 2 అండ్ చెప్పేశాం. ఇప్పుడు నేను మీకు దీనిలో చార్ట్ ఎలా ఎంటర్ చేయాలి అంటే పై చార్ట్స్ ఉంటాయి, గ్రాఫ్ చార్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. దానిలో ఏదైనా డేటా బట్టి మనం ఏదో ఒక గ్రాఫ్ని రంపించుకోవాలంటే ఫస్ట్ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ చార్ట్స్ అనే గ్రూప్ ఉండిద్ది మధ్యలో. ఇక్కడ ఇవన్నీ చార్ట్స్, పై చార్టు, లైన్ చార్టు, బార్ గ్రాఫ్, ఇవన్నీ గ్రాఫ్సే. ఇంకా ఈ సరిపోలేదు అనుకుంటే ఇక్కడ లాస్ట్లో ఈ ఎడ్జ్లో ఇది కాల్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కొన్ని ఎక్స్ట్రా చార్ట్స్ వస్తాయి. చూడండి ఇవన్నీ చార్ట్స్, మీకు నచ్చిన చార్ట్స్ ఉంటాయి. ఇలా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి చార్ట్ కావాలంటే ఎక్కడి నుంచో ఇక్కడి నుంచి ఫస్ట్ ఈ నలుగురిది సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మధ్యలో సెలెక్ట్ చేయాలంటే కుదరట్లేదు కదా, దీన్ని సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని హోల్డ్ చేసి ఉంచాలి, మళ్ళీ తీయకూడదు. ఇంకో దీన్ని కూడా సెలెక్ట్ చేసేసి కంట్రోల్ తీసేస్తే ఇంకా 2 సెలెక్ట్ అవుతాయి ఒక చోట. ఇప్పుడు పై చార్ట్ కావాలంటే పై చార్ట్ దీని మీద క్లిక్ చేస్తే 2D కావాలా 3D కావాలా ఎలా కావాలా అని అడిగిద్ది. నేనైతే 3D తీసుకున్నా. ఇక్కడ కలర్ కూడా ఇండికేట్ చేస్తుంది. దీన్ని లెజెండ్ అంటారు. ఇక్కడ పేల్ రాసుల్లా దీనిలో బ్లూ ఏమో నాది, ఎల్లో ఏమో జస్వంది, ఈ సిమెంట్ ఏమో రేవంది, ఇంకా ఆరెంజ్ ఏమో హేమంది. ఇలా సెట్ చేసుకొని ఉన్నా. దీనిలో టైటిల్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అని పెడుతున్నా. స్టూడెంట్స్ మార్క్ లిస్ట్. ఇప్పుడు ఇలా చేసుకోవచ్చు. మళ్ళీ దీనిలో ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే స్టైల్స్, ఎలిమెంట్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయడం, లేకపోతే ఫిల్టర్ చేయడం. మళ్ళీ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక కొత్తగా వస్తుంది చూడండి, ఫార్మాట్, మళ్ళీ చార్ట్ డిజైన్. ఈ 2 ఎక్స్ట్రా వస్తున్నాయి. కావాలంటే దీన్ని తీసినప్పుడు ఇక్కడ 2 పోయాయి, దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ 2 వచ్చాయి. చార్ట్ డిజైన్ క్లిక్ చేసాం.
ఇక్కడ చార్ట్కి డిజైన్ కలర్స్ అవి చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి డిజైన్స్, వాటిని మీరు మోడిఫై చేసుకోవచ్చు దీనిలో నుంచి. మళ్ళీ సరిపోకపోతే దీన్ని క్లిక్ చేస్తే మిగతావి కూడా కానొస్తాయి. మళ్ళీ కలర్స్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ కలర్ నచ్చకపోతే వేరే కలర్కి మార్చుకోవచ్చు. ఇలా ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. మళ్ళీ 3D కావాలా, పర్సంటేజ్లా కాన్ రావాలా, అలా పెట్టుకోవచ్చు. ఇలా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పోయింది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడల్లా వచ్చింది. దీన్ని మామూలుగా యారోస్, కీబోర్డ్లోని యారోస్తో కూడా కంట్రోల్ చేయొచ్చు, ఎటుపై పెట్టాలి అని కరెక్ట్గా. ఇప్పుడు చార్ట్ టైటిల్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఈ కలర్ ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలంటే, మళ్ళీ వర్డ్ దాంట్లో ఉన్నాయి. ఎక్కువ కావాలంటే సరిపోకపోతే ఇక్కడ ఉంటాయి. ఇలా వర్డ్ ఎలా కావాలంటే అలా కలర్ మార్చుకోవచ్చు, వర్డ్ డాట్గా మారచ్చు. మళ్ళీ అలైన్మెంట్స్ అంటే ఏదైనా రాసిన దాన్ని అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, అలైన్ టు రైట్, అలా అలైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది వచ్చమే కాదు, ఎలా కావాలంటే అలా చేసుకుందా. కంట్రోల్ పెట్టుకొని మార్క్ లిస్ట్ని కూడా సెలెక్ట్ చేసా. ఇంకా లైన్ గ్రాఫ్ కావాలంటే లైన్ గ్రాఫ్, ఏ గ్రాఫ్ కావాలంటే ఆ గ్రాఫ్ వస్తుంది. మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు బార్ గ్రాఫ్ 2D కావాలా 3D కావాలా అని ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇలా వచ్చింది. గ్రాఫ్లోనే కాకుండా చార్ట్లో కూడా చూపించింది. ఇలా వచ్చింది. ఈ వీడియోలో ఇంత సరిపోద్ది. ఇంకో పార్ట్ 4లో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.